హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ డెడ్ ఆఫ్ వింటర్. ఈ సినిమా 2025లో రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఇది మనకు లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్తో పాటు స్ట్రీమింగ్ అవుతుంది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా ఈ కథ మొత్తం బార్బ్ సొరెన్సన్ అనే ఒక విడోడ్ లేడీ చుట్టూ తిరుగుతుంది. తన భర్త చనిపోయిన బాధలో ఉన్న బార్బ్ ఆయన చివరి కోరిక ప్రకారం ఆయన అస్థికలను మినిసోటాలో ఉన్న ఒక రిమోట్ లేక్లో కలపడానికి ఒంటరిగా ప్రయాణం మొదలుపెడుతుంది. కాని పాపం దారిలో ఒక భయంకరమైన మంచు తుఫాన్ వల్ల బై మిస్టేక్లీ ఒక చిన్నటి క్యాబిన్ దగ్గర ఆగాల్సి వస్తుంది. అక్కడ ఆమెకొక విషయం తెలుస్తుంది. ఒక సైకో జంతా అంటే పర్పుల్ లేడీ అండ్ క్యామో జాకెట్ ఒక టీనేజ్ అమ్మాయిని కిడ్నాప్ చేసి బంధించారు అని. ఆ మంచుకొండల్లో ఫోన్ సిగ్నల్స్ లేవు, ఎవ్వరి సహాయం అందదు. అలాంటి సిచ్యువేషన్లో బార్బ్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ అమ్మాయిని ఎలా కాపాడింది, అసలా జంతా అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు అనేదే ఈ మూవీ మెయిన్ పాయింట్. కథపరంగా చూస్తే ఇదొక రెగ్యులర్ సర్వైవల్ థ్రిల్లర్ అనిపించొచ్చు, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా గ్రిప్పింగ్గా ఉంది. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ ఎమ్మా థామ్సన్. ఆ ఏజ్లో ఆమె చూపించిన యాక్టింగ్, ఆ అయసం, ఆ పోరాటం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆమె క్యారెక్టర్ని చూస్తే మనకొక ఫీమేల్ ర్యాంబోలా అనిపిస్తుంది. ఇంకా విలన్గా చేసిన జూడీ గ్రీర్ కూడా తుమ్ము యాక్టింగ్ చేశారు. సినిమా అంతా మంచు దగ్గర జరగడం వల్ల లొకేషన్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టెన్షన్ని బాగా మెయింటైన్ చేసింది. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ టెన్షన్తో సాగుతుంది, కానీ సెకండ్ హాఫ్లో ఒక 15-20 నిమిషాలు కథ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కొంచెం ఎక్కువ అయ్యాయి, అవి లేకపోతే ఇంకా క్రిస్ప్గా ఉండేది. చిన్న వార్నింగ్ అండి, ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ మూవీలో ఒక 10-15 సెకండ్స్ సీన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అదొక్కటి స్కిప్ చేసుకోండి. సో ఓవరాల్గా మీకు సర్వైవల్ థ్రిల్లర్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టముంటే ఈ మూవీని డెఫినెట్గా ఒకసారి ట్రై చేయొచ్చు. ఎమ్మా థామ్సన్ పర్ఫార్మెన్స్ కోసమైనా ఈ సినిమా చూడాలి. రొటీన్ స్టోరీ అయినా మేకింగ్ చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.